ఒక అర్థం కాని పాయింట్ ఏంటంటే ఎన్ని సీజన్ లో ఎవరు ఉమెన్ కని ఒక డే ఇది అలౌట్ చేయడం అలా ఎవరు చేయలేదు, కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారు, బట్ ఉమెన్ తోనే ఎక్కువ తగ్గలేదు. అంటే ఇప్పుడు ఇక బిగ్ బాస్ హౌస్ లో అది కామన్ కదా, అందుకే నేను నాకు ఈ విషయంలో వాళ్ళు కావాలనే లేని ఒక ట్యాగ్ ఇవ్వడానికి ట్రై చేసింది, దాన్ని నేను తిప్పికొట్టిన, అది సక్సెస్ఫుల్ గా ఏం జరిగిందంటే లేడీస్ వీక్ ఇచ్చిన, దాని తర్వాత ఉమెన్ తోని అదే వీక్ ఎండ్ లో యష్మితో గొడవ అయినప్పుడు దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ యూ గెట్ లాస్ట్ అని చెప్పేసి అన్న. సో దాంట్లో అది నేను వాయిస్ రైజ్ చేసినా కానీ తను డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఏ పదాలు వాడలేదు, తనని ఏది కించపరుస్తూ తన క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదు, తనని ఒక ఏ లైక్ టర్మినాలజీ వాడలేదు తన మీద. సో నా అగ్రెషన్ వచ్చింది తన మీద, కానీ ఇంకేం తను అనలేదు, ఎందుకంటే వాయిస్ రైజ్ చేయాలి, తను అక్కడ మా మధ్య వస్తూ అది గొడవని పెంచడానికి ట్రై చేస్తుంది కాబట్టి. సో అప్పుడు అందరు ఏం చేసిండ్రంటే లైక్ నాకు బయట కూడా రివ్యూవర్స్ సంథింగ్ చేసి ఉంటారని అర్థమైపోయింది, ఎందుకంటే వీకెండ్లో అడిగాను నువ్వు ఉమెన్ని డిస్రెస్పెక్ట్ చేసినావు కదా అని. సో నాకు ఆ పాయింట్లో అర్థమైపోయింది. మళ్ళీ ఆ పాయింట్ వచ్చినప్పుడు నేను క్లియర్ కట్గా చెప్పింది, వాయిస్ రైజ్ చేయడం వేరు, డిస్రెస్పెక్ట్ చేయడం వేరు. సో అందుకే నేను అక్క అని వాడింది కూడా, నేను వాయిస్ రైజ్ చేసిన ప్రతిసారి వాళ్ళు నన్ను సాఫ్ట్ టార్గెట్గా వాడుకొని వీడికి ఇది ఉంది కాబట్టి వీడి వీక్ పాయింట్ మీద కొట్టాలని, సో లేడీస్ని డిస్రెస్పెక్ట్ చేస్తాడు అన్నది స్టార్ట్ చేసిండ్రు. ఒకవేళ వాయిస్ రైజ్ చేస్తే నేను డిస్రెస్పెక్ట్ చేయకుండా, మీరు చూసుకుంటే ఎక్కడ డిస్రెస్పెక్ట్ చేయలేదు. నాకు ఫినాలే అప్పుడు జర్నీ వీడియో అప్పుడు కూడా మీకు లేడీస్ పట్ల ఉన్న గౌరవం మాకు మీ మాటల్లో తెలుస్తుందని బిగ్ బాసే చెప్పిండ్రు. సో నేను ఎక్కడ వాళ్ళతోని ఒక పదం వాడడం కానీ, వాళ్ళని ఒకటి హేళన చేయడం కానీ, వాళ్ళని ఒక ఏ టర్మినాలజీ వాడలే, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదు. కానీ వాయిస్ రైజ్ చేసిన, గట్టిగా బలంగా రైజ్ చేసిన చాలా పాయింట్స్లో వాళ్ళు తప్పు చేసినప్పుడు కానీ, నన్ను ఏమైనా అన్నప్పుడు నేను డిఫెండ్ చేసుకోవడానికి కానీ. సో అక్క అని నేను వాడిందే దానికోసం, అంటే ఇప్పుడు అక్క అంటూ నువ్వు అంటే దాంట్లో డిస్రెస్పెక్ట్ లేదు, రెస్పెక్ట్ఫుల్ గానే సంబోధించిన. ఈవెన్ నేను ఆ టైం అనేది కరెక్ట్ టైం కాదేమో అనిపించింది అక్క అని ఆ టైం. కానీ జనమందరూ లేదు, మీకు తప్పు అనిపించింది, జనమందరూ దానికి లైక్ చాలా మంది యూ డిడ్ ద రైట్ థింగ్ అని చెప్పేసి అన్నారు. సో అక్క అనడంలో తప్పేంటి అని నేను అన్నది, జనం కూడా అదే అన్నారు, అక్క అనడంలో తప్పేంటి అన్నది. సో నాకు తెలీదు ఎవరు ఎట్లా పర్సీవ్ చేసుకుంటారో, కానీ నేను మాత్రం ఒక రెస్పెక్టబుల్ వేలో నేను అక్క అన్నది వాడిన, అండ్ అందరూ దాన్ని కూడా కావాలని పెద్ద ఇష్యూ చేసేసిండ్రు. కానీ ప్రజలు మాత్రం అది అర్థం చేసుకున్నారు, అక్క అనడంలో తప్పలేదు. కానీ ఈవెన్ వీకెండ్లో కూడా నాకు సార్ అన్న అక్క అనడంలో తప్పేంటి అని, యష్మిని నైని అక్క యష్మి అక్క అని అన్నారు.